నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఢిల్లీలో అసలైన విజేతలు ప్రజలే, ప్రధాని మోదీ వెల్లడి. కేసీఆర్ లేసేది లేదు, చేసేది లేదు. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు. ప్రయాణికులపై మెట్రో బాధుడు, భారీగా పెరిగిన ఛార్జీలు. జగన్ను గెలిపించింది ఎమ్మెల్యేగానే, స్పందించిన సీఎం చంద్రబాబు. ఢిల్లీని వికసిత రాజధానిగా మార్చే అవకాశాన్ని ఇక్కడి ప్రజలు బీజేపీకి ఇచ్చారని ప్రధాని మోదీ అన్నారు. బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ మోదీ గ్యారంటీని ఇక్కడ ప్రజలు విశ్వసించారు. ఢిల్లీని అభివృద్ధి చేసి ఇక్కడి ప్రజల రుణం తీర్చుకుంటాం. ఢిల్లీలో అసలైన విజేతలు ప్రజలే. 10 ఏళ్ల కష్టాలు, సమస్యల నుంచి ఢిల్లీకి విముక్తి లభించింది. ఎన్టీఏపై ప్రజలు విశ్వాసం చూపిస్తున్నారు అని అన్నారు. के जनादेश से ये भी स्पष्ट है कि राजनीति में शॉर्टकट के लिए, झूठ और फरेब के लिए कोई जगह नहीं है. जनता ने शॉर्टकट वाली राजनीति का शॉर्ट सर्किट कर दिया. साथियों, दिल्ली के लोग మాజీ సీఎం కేసీఆర్ పై ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ లేసేది లేదు, చేసేది లేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ను చూస్తుంటే పాతకాలం నాటి నాటకాలు గుర్తొస్తున్నాయని అన్నారు. కేజ్రీవాల్తో కలిసి శేష్ మహాల్కు సీసా మహాల్ అని పేరు పెట్టాడు. 60 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్కు ఢిల్లీ ఎన్నికల్లో గాడిద గుడ్డు మిగిలిందే అని రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. ఎందుకు లేడు అంటే వాళ్ళకి ముందుగానే కనబడ్డది. వాళ్ళకి చెల్లె ఏడకాలు పెడతాడా, కేజ్రీవాల్ ఓడిపోయినట్టు కేసీఆర్ కో చరిత్ర ఉంది. జర్ర వెనుకకు చూడుర్రి. కేసీఆర్ పోయి ఒడిశాలో నవీన్ పట్నాయక్ కలిసిండు, గెలిచిండా? ఓడిపోయిండు. కేసీఆర్ పోయి కేజ్రీవాల్ గెలిచిండా? మహారాష్ట్రకు పోయి మీటింగులు పెట్టి ఉద్ధవ్ ఠాకరేని గెలిచిండా? అట్లా కేసీఆర్ పోయి ఎవరెవరినైతే కలుసుకుంటూ వచ్చిండు. అంతకుముందు కుమారస్వామిని గెలిచిండా? ఆంధ్రాకు పోయి జగనన్నని గెలిచిండా? ఇంకో 6 నెలల తర్వాత తమిళనాడులో ఎలక్షన్లు అవుతాయి. 6 నెలలకో ఏడాదికో. స్టాలిన్ కూడా కలిసిండు కేసీఆర్. ఏమైతుంది? తమిళనాడు గోవింద అవుతుంది. సో అందుకని ఇలా ఈడనేమో క్యాండిడేట్లు దిక్కులే. అయ్యా తుపాకి రామడా, ఒకసారి ఆలోచించు అని చెప్తా ఉన్నా. మార్చి 3 నాడు నువ్వు ఏం పెట్టాలంటే మా బీఆర్ఎస్ వాళ్ళందరూ బీజేపీ కోటేసి గెలిపించిర్రని ఓ దొంగ కబురు చెప్పేందుకు ఏళ్ళ కథలు తయారు చేసుకుంటుండ్రు. ఏరి క్యాండిడేట్లు బంగారు తెలంగాణ చేసినావు కదా, కాంగ్రెస్ వాడు కనబడితే కట్టెలు పట్టి కొడతారంటున్నావు కదా, మరి నీ బీఆర్ఎస్ వాడు ఏడి? ఎందుకు లేడు అంటే వాళ్ళకి ముందుగానే కనబడ్డది. వాళ్ళకి చెల్లె ఏడకాలు పెడతాడా, కేజ్రీవాల్ ఓడిపోయినట్టు కేసీఆర్ కో చరిత్ర ఉంది. జర్ర వెనుకకు చూడుర్రి. కేసీఆర్ పోయి ఒడిశాలో నవీన్ పట్నాయక్ గెలిచిండా? ఓడిపోయిండు. కేసీఆర్ పోయి కేజ్రీవాల్ గెలిచిండా? మహారాష్ట్రకు పోయి మీటింగులు పెట్టి ఉద్ధవ్ ఠాకరేని గెలిచిండా? అట్లా కేసీఆర్ పోయి ఎవరెవరినైతే కలుసుకుంటూ వచ్చిండు. అంతకుముందు కుమారస్వామిని గెలిచిండా? ఆంధ్రాకు పోయి జగనన్నని గెలిచిండా? ఇంకో 6 నెలల తర్వాత తమిళనాడులో ఎలక్షన్లు అవుతాయి. 6 నెలలకో ఏడాదికో. స్టాలిన్ కూడా కలిసిండు కేసీఆర్. ఏమైతుంది? తమిళనాడు. బెంగళూరు మెట్రో ఛార్జీలను బాగా పెంచేసింది. గరిష్ట ఛార్జీ 60 రూపాయల నుంచి 90 రూపాయలకి పెంచినట్లు మెట్రో అధికారులు తెలిపారు. తక్కువ దూరాలకు ఛార్జీని 10 రూపాయలు ఉంచగా 30 కిలోమీటర్లు దాటిన ప్రయాణికులకు గరిష్ట ఛార్జీని 60 రూపాయల నుంచి 90 రూపాయలుగా పెంచినట్లు పేర్కొన్నారు. స్మార్ట్ కార్డ్ వినియోగదారులకు మాత్రం 5% తగ్గింపు లభిస్తుందన్నారు. వైసీపీ అధినేత జగన్కు ప్రతిపక్ష హోదా ఇచ్చే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ప్రజలే ఇవ్వని ప్రతిపక్ష హోదాను జగన్ ఎలా కోరుకుంటారని ప్రశ్నించారు. జగన్ను
ప్రజలు ఎమ్మెల్యేగానే గెలిపించారని, ప్రతిపక్ష నేతగా కాదని అన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చింది సేవ చేసేందుకని, తిట్టేందుకు కాదని చంద్రబాబు అన్నారు. సంపద సృష్టించలేని, అభివృద్ధి చేయలేని నేతలు ఎందుకని చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు. ప్రతిపక్ష స్థానానికి వేయకపోతే నాకు ప్రతిపక్ష స్థానం ఇవ్వాలి, పీఎంతో సమానంగా ఇవ్వాలంటే ఎందుకు ఇస్తారండి? ఎందుకు ఇవ్వాలంటున్నా? ఎవరిస్తారు? బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అర్థం చేసుకోకపోతే, ప్రజాస్వామ్య విలువలు అర్థం కాని వాళ్ళకి ఈ బరిగన ఉంటారు. వితండవాదాలు చేస్తే ఎవరు సమాధానం చెప్పలేరు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.